స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 15/7/2026. ఈరోజు వచ్చేసరికి మన దగ్గర మనమైతే ఈరోజు ఎలినో ప్రభావం వల్ల మిరప వెయ్యాలా వద్దా, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎలినో ప్రభావం వల్ల మిరప వెయ్యాలా వద్దా, మిరప వేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి, వేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి, వేయకపోతే ఎలా ఉంటుంది, వేయకుండా అయితే ఎవ్వరు ఉండకండి, ఖచ్చితంగా వేయండి. కానీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అనుకూలిస్తాయా లేవా అనే దాని గురించి మనం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులు మొత్తం చెప్తా ఈ వీడియోలో. ఒక 20 నిమిషాలైనా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మన ఛానల్ మీరు ఎక్కడ చూడలేరన్న, మనం చేసే కంటెంట్ ఎవరిని కాపీ చేయం, మన వ్యక్తిగతంగా మన ఓన్గా నాకు వచ్చిన ఆలోచనలు, మీరు చెప్పిన ఆలోచనల ద్వారా నేను వీడియో చేస్తాను. ఎక్కడ కూడా మనం చెప్పే వీడియోలు ఎక్కడ దొరకు. ముందుగా మీకు స్పష్టంగా ఒక విషయం చెప్తాను. అంటే ఈ వీడియోలో మనకు నీటి పరిస్థితి, ఎలినో ప్రభావం, వర్షాల పరిస్థితి, 3 రాష్ట్రాల్లో సాగు పరిస్థితి, మార్కెట్ల ధరలపై ప్రభావం, చివరగా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలన్నిటి గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది. ముందుగా అయితే మాత్రం ఈ వీడియోలో మీకు రైతులు నిర్ణయం తీసుకునే ముందుగా ఉపయోగపడే విధంగా మనకైతే మాత్రం చాలా స్పష్టంగా మార్కెట్ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది. మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, గత కొద్ది వారాలుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. ఎలినో ప్రభావం వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు పడినా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా తగినంత తేమ లేదు. ఇప్పుడు కర్నూలు, అనంతపురం ఏరియాలో ఇంతవరకు ఒక జల్లు పడని ఏరియాలు ఉన్నాయి, జల్లు పడినా సరిపోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మినుమేస్తే ఇంతవరకు వాటికి ఎటువంటి చలనం లేదు. పచ్చిమిరప, ఆళ్ళగడ్డ ఏరియాలో వేశారు, వర్షం పడక 60 రోజులు అవుతున్నా సరే ఫస్ట్ కటింగ్ దశలో కూడా చాలా వరకు దెబ్బతినడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతుల్లో సందేహం మొదలైంది, కానీ ధైర్యం వస్తూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే మార్కెట్ 30,000కి వెళ్తూ ఉంది. మనం ఈ సంవత్సరం వేస్తే చాలా కష్టాలు ఉన్నాయి, 2 సంవత్సరాల నుంచి ఒడిదొడుకులు వెతికామని చెప్తా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం చేయాలి. కానీ వేస్తే నేను ఒక విషయం చెప్తా చూడండి, వర్షం పడింది, బాగా ప్రకృతి అనుకూలించింది అన్న, నవంబర్ వరకైనా వెయిట్ చేయండి. మీరు అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకుంటే చాలా వరకు, అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మిరప వేయాలా వద్దా, లేక కొద్ది రోజులు వేచి చూడాలి అంటే, ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం అయితే ఆగస్టు, సెప్టెంబర్ వేచి చూడడం నాకు తెలిసినంత వరకు ఉత్తమం. సూపర్ టెంట్ అయినా సరే, లేకపోతే నర్సరీలో పోపించుకోండి. నా నర్సరీ కాదు, మీకు పొలాల దగ్గర మీ బోర్ తోటి, లేదంటే కనుక ఎక్కడైనా పోసుకొని 60 రోజులు కాకపోతే 70 రోజులు వెయిట్ చేసి మీ దగ్గర నారైనా నాటుకోండి. లేదంటే కనుక మీరు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే, ఎలినో ప్రభావం కనుక 100% కనుక అది కనుక సక్సెస్ అయితే, వర్షాలు పడకపోతే మీరు వేసిన మిరప ఎవరిది చేతికి రాదన్న, 100% చెప్తాను. నల్లి ప్రభావం, ఒక్క వర్షం అనేది వారం రోజులు ఖచ్చితంగా చేలో అంటే పొలం మీద పడితే తప్ప నల్లి చావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎక్కువ ఎండ కాసినా నీకు నల్లి అనేది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎలినో అంటే అసలు ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఎలినో పేరు వింటారు, కానీ దాని ప్రభావం అనేది ఏమిటో అందరికీ తెలియదు. ఎలినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సాధారణం కంటే ఎక్కువ పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి. దాని ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై ఉంటుంది. భారతదేశంలో చాలా సంవత్సరాలు ఎలినో వల్ల వర్షాలు ఆలస్యంగా రావడం, కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, నీటి కొరత, సాగుపై ప్రభావం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. మనకు ఖచ్చితంగా వర్షాలు అయితే ఇంతవరకు పడలేదు. ఎందుకంటే జూలై 10వ తారీఖు నుంచి జూలై లాస్ట్ వరకు ఎదబెట్టడానికి, అంటే ఇత్తుకోవడానికి, భూమిలో ఇత్తుకోవడానికి సమయం, అంటే అదును ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకి ఎక్కడా కూడా మన తెలుగు రాష్ట్రాలలో కానీ, కర్ణాటక కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. వేసిన పంటకే అసలు ఎండిపోతూ ఉన్నాయి. పత్తి ఎండిపోయి చాలా వరకు దున్నిన ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ కానీ, మహబూబ్ నగర్ ఏరియాలో చాలా వరకు దున్నడం అయితే జరుగుతూ ఉంది. అయితే అధిక ఉష్ణోగ్రత వల్ల చాలా వరకు నీటి కొరత, సాగుపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపించవచ్చు. అయితే ప్రతి సంవత్సరం ప్రభావం ఒకేలా ఉండదు, ప్రాంతానికి కాలానికి తేడా ఉండొచ్చు. ఎలినో వల్ల మిరప రైతులకు ఏమవుతుంది అంటే, మిరప పంటకు ప్రారంభ దశలోనే తగినంత తేమ అవసరం. ఖచ్చితంగా ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు ఎక్కువ శాతం నాకు తెలిసి 10 రోజులకు ఒకసారైనా ఒక తడి అవసరపడతా ఉంటుంది, లేదు 15 రోజులకు ఒకసారైనా అవసరపడతా ఉంటుంది. కాపు దశకు వచ్చేసరికి విపరీతంగా మనకు ఖచ్చితంగా మిరపకైతే మాత్రం ఎక్కువ నీళ్ళు అయితే అవసరపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు
కాయ పూత దశలో విపరీతంగా నీళ్ళు అయితే అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలినో ప్రభావం కనుక ఖచ్చితంగా చూపిస్తే మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కూడా సమయానికి నీరు అవసరం. ఎలినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం, బోర్లలో నీరు తగ్గడం, సాగు ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గే ప్రమాదం. ఎందుకంటే పోయిన సంవత్సరం 40 క్వింటాలు అయింది. ఈ సంవత్సరం విత్తనాల కొట్లో అయినా సరే, నర్సరీ వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ శాతం అటువంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నేను తీసుకెళ్ళిపోయిన సంవత్సరం నాకు 40 క్వింటాలు వచ్చింది, ఈ సంవత్సరం నాకు అనుకున్న విత్తనం ఇవ్వలేదేమో, రకరకాల సందేహాలు వాళ్ళ మైండ్లో రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులకు మేము అనుకున్న రిజల్ట్ రాలేదు కదా అనే ఫీలింగ్ అయితే మాత్రం ప్రతి రైతులకు కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది కొంచెం గమనించండి. నీటి పరిస్థితులు రైతులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నీటి పరిస్థితి ఎందుకు ముఖ్యమైనదంటే, మిరప పంటలో నీటి నిర్వహణ చాలా కీలకం. నీరు సరిగా లేకపోతే మొక్క పెరుగుదల మందగిస్తుంది, పూత కాయలపై ప్రభావం ఉంటుంది, నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది, దిగుబడి తగ్గిద్ది, నాణ్యత తగ్గిద్ది, రకరకాల సమస్యలు, పెట్టుబడి పెరిగిద్ది. అందుకే సాగు మొదలు పెట్టే ముందే నీటి వనరులు అంచనా వేసుకోండి. ఖచ్చితంగా మాకు వర్షం పడితే ఒడిసి పట్టుకోవడానికి మీకు అంత అవకాశం ఉంటే పట్టబరచండి. ఒక గుంతలాగా రైతులు ఏర్పరచుకొని తీసుకోండి. నాకు తెలిసినంత వరకు సలహా చెప్తున్నా, ఇప్పటి నుంచైనా సరే భవిష్యత్తు తరాల కోసమైనా సరే ఎవరైనా ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఒక 10 సెంట్లో 5 సెంట్లలో ఖచ్చితంగా ఒక గుంత మాదిరి తీసుకొని మీది లాస్ట్ ఎక్కడైతే ఫెన్సింగ్ ఉంటుందో అక్కడ అలాంటి అవసరాలు ఖచ్చితంగా ఒక 2-3 నెలలు మీకు ఆ నీళ్ళే ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 3 రాష్ట్రాల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో సాగు ప్రారంభానికి రైతులు వర్షానికి ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికైతే. తెలంగాణ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు వచ్చినా అన్ని ప్రాంతాల్లో ఒకే పరిస్థితి లేదు. కర్ణాటకలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో సాగు ముందు సాగుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మార్కెట్ పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్ ప్రభావం చూపే అంశాలు: సాగు విస్తీర్ణం, నిల్వలు, ఎగుమతులు, దేశీయ డిమాండ్, వాతావరణం. సాగు విస్తీర్ణం అయితే చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే. నిల్వలైతే అనుకున్నంత స్థాయిలో లేవు. పోయిన సంవత్సరం ఇదే టయానికి 3 కోట్ల బస్తాలు ఉన్నాయి, ప్రస్తుతానికి 1 కోటి మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా 3 రాష్ట్రాల పరిస్థితి చెప్తా ఉన్నా. అదే కనుక ఎగుమతులు చూసుకుంటే అనుకున్నంత లేవు. దేశీయ డిమాండ్ అయితే అంతంత మాత్రమే. ఎందుకంటే ఎక్కువ రేటు ఎందుకు పెట్టాలి, వెయిట్ చేద్దామనే ఆలోచనలో వ్యాపారస్తులు ఉన్నారు. స్టాకిస్ట్ వాతావరణ పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈ 5 అంశాలు ధరలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తూ ఉంటాయి. ధరలు పెరుగుతాయని చాలామందికి ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరు ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు. కానీ సాధారణంగా సాగు తగ్గితే ధరలు బలపడే అవకాశం ఉంటుంది. సాగు ఎక్కువైతే ఒత్తిడి రావచ్చు. వాతావరణ సమస్యలు ఉంటే సరఫరా తగ్గి ధరలు మారే అవకాశం ఉండొచ్చు. ఇది కేవలం ఒక విశ్లేషణ మాత్రమే. రైతులకు నా సూచనలు: నీటి లభ్యత చూసుకోండి. మొత్తం భూమిలో కాకుండా కొంత భాగం సాగు చేయాలా అనే విషయాన్ని ఆలోచించండి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఖచ్చితంగా నేను ఎందుకంటే ఇది మొత్తం మీకు ఒక లైన్ లాగా రాసుకొని ప్రతిరోజు అంటే ఏం చెప్పాలని ఒక వారం నుంచి మొత్తం ఒక ప్రిపరేషన్ లాగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒక పంటపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయం. 20 ఎకరాలు ఉందన్న, 20 ఎకరాలు మిరప వేయొద్దు దయచేసి. నేను ఎందుకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నానంటే, మీరు 10 ఎకరాలు వేసుకొని 30 క్వింటాలు తీసినా చాలా వరకు 300 క్వింటాలు అవుతుంది. మీరు 20 ఎకరాలు వేసి 15 క్వింటాలు వచ్చింది అనుకో, చాలా మైండ్ ప్రెషర్ మీకు పెట్టుకోవద్దు దయచేసి. వేయండి, ఈ ఆశ ఉండొచ్చు, కానీ అనవసరంగా మైండ్ ప్రెషర్ పెట్టుకొని ఊరికి అనవసరంగా ఇబ్బంది పడదు. మార్కెట్ సమాచారం తరచుగా తెలుసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. ఈ సీజన్లో తొందరపడి నిర్ణయం అయితే తీసుకోవద్దు. నీటి పరిస్థితులు, వర్షాలు, మార్కెట్, ఎలినో ప్రభావం, ఈ 4 అంశాలను బాగా పరిశీలించి తర్వాతే పెట్టుబడి పెట్టండి. మీ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మిరప సాగు చేస్తున్నారా లేదా ఇంకా వేచి చూస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారం, మార్కెట్ విశ్లేషణలు, నర్సరీ అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీ ఎండి హసన్ అగ్రిటెక్ ఛానల్ మాత్రమే చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా గమనించండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు, నేను ఎక్కడ కూడా మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.